Hello, dear aspirants, freshers, learners. Welcome to Telugu One Academy. Now, I am going to start the second roundtable conference. రౌండ్ సమావేశాల్లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశం అత్యంత కీలకమైనది. కారణం ఏంటంటే దీనికి భారత జాతీయ కాంగ్రెస్ హాజరవుతుంది. మహాత్మా గాంధీ హాజరవుతున్నారు. మహాత్మా గాంధీతో పాటు అనుచర వర్గం హాజరవుతుంది. మదన్ మోహన్ మాలవ్య లాంటి గొప్పవారు, సరోజినీ నాయుడు లాంటి వారు, మరి కొంతమంది హాజరవుతున్నారు. రైట్, దీని గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, లెట్ us డిస్కస్. 7th సెప్టెంబర్ 1931 ప్రారంభమై 1st డిసెంబర్ 1931 ముగిసింది. సెప్టెంబర్ 7వ తేదీ 1931లో ప్రారంభమై డిసెంబర్ 1, 1931లో ముగిసింది. సో ఈ రెండవ రౌండ్ టేబుల్ సమావేశం సుదీర్ఘంగానే జరిగింది. మరి ఈ సుదీర్ఘ కాలం పాటు జరిగిన ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చలోకి వచ్చాయి, ఏవి కొలిక్కొచ్చాయి, చివరికి మహాత్మా గాంధీకి ఈ సమావేశంలో జరిగిన అవమానం ఏంటి, భారత జాతీయ కాంగ్రెస్ ఈ సమావేశానికి ఏ విధంగా బాయ్కాట్ చేస్తూ బయటకు వచ్చి మహాత్మా గాంధీ భారతదేశానికి వచ్చి మళ్ళీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని కొనసాగించాడు. వీటి గురించి మనం చర్చించుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. ఫస్ట్ గమనించండి, పార్టిసిపెంట్స్. ఇందులో ఈ సమావేశంలో పాల్గొన్నవారు ఇండియన్ ప్రిన్స్లీ స్టేట్స్, భారత స్వదేశీ సంస్థానాల తరఫున మహారాజులు అంటుంటాం. స్వదేశీ సంస్థానాలకు అధిపతులను మహారాజులు అంటుంటాం. ఇప్పుడు కాశ్మీర్ మహారాజు, నిజాం మహారాజు సంస్థానానికి అధిపతి, ఆ విధంగా. రైట్, మహారాజులు, ప్రిన్సెస్ అండ్ దివాన్స్, యువరాజులు మరియు దివాన్లు హాజరవుతున్నారు. దివాన్ అంటే ఆ స్వదేశీ సంస్థానాలకు ఆర్థిక మంత్రులుగా పనిచేసే వారిని దివాన్ అంటాం. మరి దివాన్లు, యువరాజులు మరియు మహారాజులు హాజరవుతున్నారు. బ్రిటిష్ ఇండియన్స్ రిప్రజెంటెడ్ బై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున మహాత్మా గాంధీ, రంగస్వామి అయ్యంగర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, రంగస్వామి అయ్యంగర్, మహాత్మా గాంధీతో పాటు రంగస్వామి అయ్యంగర్ వెళ్తున్నారు. మదన్ మోహన్ మాలవ్య, అదేవిధంగా ఒక స్త్రీ సరోజినీ నాయుడు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున హాజరైన స్త్రీ సరోజినీ నాయుడు. నెక్స్ట్, ముస్లింల తరఫున మహమ్మద్ అలీ జిన్నా, ఆగా ఖాన్, మొహమ్మద్ ఇక్బాల్ లాంటి వారు హాజరయ్యారు. ఇక ఆల్ ఇండియా హిందూ మహాసభ నుంచి ఎంఆర్ జైకర్, ఇక డిప్రెస్డ్ క్లాసెస్, దళిత సమాఖ్య, దళిత వర్గాల నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ విధంగా భారతదేశం నుంచి పలు రాజకీయ ప్రతినిధులు, ఆయా సంస్థలకు చెందిన వారు, స్వదేశీ సంస్థానాలకు చెందిన మహారాజులు కావచ్చు, యువరాజులు కావచ్చు, దివాన్లు కావచ్చు హాజరవుతున్నారు. మరి ఈ రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో మహాత్మా గాంధీకి మరియు దళిత ప్రతినిధి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి మధ్య భేదాభిప్రాయాలు పెరిగి పెద్దవైపోయాయి. మహాత్మా గాంధీ భారతదేశంలో అందరూ సమానమే అంటున్నాడు, అన్ని వర్గాలు సమానమే, అందరూ సమానమే అంటున్నాడు. కానీ అంబేద్కర్ భారతదేశంలో హిందూ మతంలో కుల వ్యవస్థ ఉన్నంత వరకు సమానం అని చెప్పడం అర్థరహితమే అవుతుంది. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా గలమిప్పాను నేను, ఇక మా దళితుల కోసం పోరాడుతున్నాను, దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాల్సిందే, దళితులకి రాజకీయ హక్కులు కావాలి, దళితులకి సామాజికంగా పూర్తిగా అణగార్చబడిన ఈ బడుగు బలహీన నిమ్న కులాలకి పూర్తి స్థాయి రాజకీయ హక్కులు కావాలి అంటూ రాజకీయ హక్కుల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పోరాడాడు. చివరికి మహాత్మా గాంధీ కుల వ్యవస్థలో ఉన్న లోపాలను మనం సవరిద్దామంటాడు. కుల వ్యవస్థలో ఉన్న లోపాలను సవరిస్తే భారతదేశ సమాజం ఉద్ధరించబడదు, కుల వ్యవస్థనే పెకలించాలి, కుల వ్యవస్థనే అంతమొందించాలి అంటాడు అంబేద్కర్. కుల వ్యవస్థను అంతమొందించడం
అది కొన్ని వేల సంవత్సరాల నుంచి కొనసాగుతున్న పరంపర, దాన్ని ఇప్పటికిప్పుడు మనం అంతమొందించడం సాధ్యపడదు అంటూ గాంధీ చెప్తున్నాడు. గాంధీకి మరియు అంబేద్కర్కి మధ్య దళితుల వల్ల, దళితుల కోసం పెద్ద చర్చ జరిగింది. దళిత ప్రతినిధిగా అంబేద్కర్ మరియు మహాత్మా గాంధీ భారత ప్రతినిధిగా మహాత్మా గాంధీ. అయితే మహాత్మా గాంధీ ఏమంటాడంటే, భారతదేశ సమాజం ఒక్కటే సమాజం, అందులో పలు వర్గాలు ఉండొచ్చు, పలు మతాలు ఉండొచ్చు, పలు ప్రాంతాలు ఉండొచ్చు, కానీ సమాజం మాత్రం ఒక్కటే. సమాజ శ్రేయస్సు కోసం నేను పోరాడతాను. భారత జాతీయ కాంగ్రెస్ పోరాడుతుంది. సమాజ సఖ్యత కోసం పోరాడతాను. మత సామరస్యం కోసం పోరాడతాను. అన్ని మతాలు సమానమే అంటాను, అన్ని కులాలు సమానమే అంటాను. కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, మనం ఈ విధంగా దళితులకి ప్రత్యేక నియోజకవర్గాలు, ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు, హిందువులకు ప్రత్యేక నియోజకవర్గాలు అని మనం అలా కేటాయించుకుంటూ పోతే భారత సమాజ సఖ్యత ఎలా ఉంటుంది, భారత సమాజంలో ఈ ఐక్యత ఎలా ఉంటుంది, ఆ ఐక్యత దెబ్బతింటుంది, భారత సమాజం విచ్ఛిన్నమవుతుంది. దయచేసి ఈ ప్రత్యేక నియోజకవర్గాలన్న అంశాన్ని తెర మీదకి తీసుకురాకండి అంటూ మహాత్మా గాంధీ వాపోవడం జరిగింది. కానీ బిఆర్ అంబేద్కర్, భారతదేశంలో హిందూ మతం కుల వ్యవస్థ ఉన్నంత వరకు ఇక దళితుల యొక్క పరిస్థితి మెరుగుపడదు. దళితుల ప్రతినిధిగా నేను భారతదేశంలో దళితుల పక్షాన పోరాడుతూ దళితులకి ప్రత్యేక నియోజకవర్గాల కోసం తప్పకుండా పోరాడతాను. మా దళితులకి ప్రత్యేక నియోజకవర్గాలు కావాలి అంటాడు. చివరికి గాంధీకి అంబేద్కర్కి మధ్య సాగిన ఈ ఘర్షణ సుదీర్ఘంగా సాగుతూ చివరికి మహాత్మా గాంధీ అంబేద్కర్తో అవమానించబడడం, పలు రాజకీయ సంస్థలు మహాత్మా గాంధీని అక్కడ అవమానించడం, ఇట్స్ రియలీ గ్రేట్ హ్యూమిలియేషన్ టు మహాత్మా గాంధీ. అండ్ ఇమీడియట్లీ మహాత్మా గాంధీ కేమ్ అవుట్ ఆఫ్ ద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అండ్ రీచ్డ్ India and continued his civil disobedience movement. ఆ విధంగా మహాత్మా గాంధీ రౌండ్ టేబుల్ సమావేశాలకు స్వస్తి పలికి వాటిని బాయ్కాట్ చేస్తూ బహిష్కరిస్తూ భారతదేశానికి వచ్చి శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించడం మొదలుపెట్టాడు. వెంటనే మహాత్మా గాంధీని ఎర్రవాడ జైల్లో నిర్బంధించేశారు బ్రిటిష్ పోలీసులు. మహాత్మా గాంధీ మళ్ళీ శాసనోల్లంఘన ఉద్యమానికి రావడం, దాన్ని కొనసాగించడం ఏమాత్రం రుచించని బ్రిటిష్ పోలీసులు మహాత్మా గాంధీని ఎర్రవాడ జైలులో, పూనా ప్రాంతంలోని ఎర్రవాడ జైలులో నిర్బంధించారు. ఆ విధంగా ఈ శాసనోల్లంఘన ఉద్యమం యొక్క స్ఫూర్తి పూర్తిగా దెబ్బతింది. మహాత్మా గాంధీ అరెస్ట్ అనంతరం అది అంతమైపోయింది. బ్రిటిష్ వారు ఉక్కుపాదంతో అణిచివేశారు. ఇక మహాత్మా గాంధీ పూనాలోని ఎర్రవాడ జైలుకు పరిమితమయ్యారు. ఆ సమయంలో లండన్ ప్రాంతంలో అంబేద్కర్ పోరాటం చేసిన ఆ పోరాటానికి కమ్యూనల్ అవార్డును ప్రకటించాడు రామ్సే మెక్డొనాల్డ్. ఆ కమ్యూనల్ అవార్డుకి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ ఎర్రవాడ జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. ఆ ఆమరణ నిరాహార దీక్ష నుంచి మహాత్మా గాంధీని కాపాడడానికి అంబేద్కర్ పూనా వచ్చాడు. పూనా ఒప్పందం జరిగింది. వీటిని ఒకదాని తర్వాత మరొకటి మనం చర్చించుకుందాం. Let us discuss నెక్స్ట్. ఈ విధంగా రెండవ రౌండ్ టేబుల్ సమావేశం అనేది విఫలమైంది. ఇక రెండవ రౌండ్ టేబుల్ సమావేశం విఫలమైపోయింది. తర్వాత ఈ సైమన్ కమిషన్పై ఇంకా చర్చ మిగిలే ఉంది. ఆ చర్చను పూర్తి చేయడం కోసం రామ్సే మెక్డొనాల్డ్ 17 నవంబర్ 1932న మూడవ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ప్రారంభించి 24 డిసెంబర్ 1932 వరకు కొనసాగించారు. మరి మూడవ రౌండ్ టేబుల్ సమావేశంలో పార్టిసిపెంట్స్ ఒకసారి మనం గమనిస్తే 46 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మొత్తం 46 మంది ప్రతినిధులు ఈ మూడవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. ఇందులో లేబర్ పార్టీ మరియు భారత జాతీయ కాంగ్రెస్ ఇవి రెండు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి బహిష్కరించాయి, హాజరు కాలేదు. లేబర్ పార్టీ అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, దిస్ బోత్ పార్టీస్ డిడ్ నాట్ అటెండ్. నెక్స్ట్ ఇండియన్ ప్రిన్స్లీ స్టేట్స్, స్వదేశీ సంస్థానాలు హాజరయ్యాయమ్మా.
ఆ స్వదేశీ సంస్థానాలకు చెందిన ఆర్థిక మంత్రులు, ముఖ్యంగా దివాన్లు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి, 3వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. ఇక ఆగా ఖాన్ ముస్లిం లీగ్ పార్టీ నుంచి ఆగా ఖాన్ ముస్లింల తరఫున హాజరయ్యారు. ఇక డిప్రెస్డ్ క్లాసెస్ అంటే దళిత వర్గాల నుంచి అంబేద్కర్ ఈ క్రింది వాటిలో 3 సమావేశాలకు హాజరై బ్రిటిష్ వారి నుంచి గొప్ప కానుకను పొందిన వ్యక్తి ఎవరు? 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన భారతీయుడు ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్, అదేవిధంగా కొంతమంది స్త్రీలు మరియు ఐరోపా సంతతికి చెందినవారు, ఆంగ్లో ఇండియన్లు వీరందరూ హాజరు కావడం జరిగింది. ఈ 3వ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రతి సమావేశానికి హాజరవుతున్న అంబేద్కర్ యొక్క అంకిత భావం, అతడి యొక్క నిబద్ధతను గమనించిన రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటించాడు. కమ్యూనల్ అవార్డ్. కమ్యూనల్ అవార్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ ఇట్ డౌన్. కమ్యూనల్ అవార్డ్. ఈ కమ్యూనల్ అవార్డ్ ఆగస్టు 16, 1932లో కమ్యూనల్ అవార్డ్ ప్రకటించబడింది. ఈ కమ్యూనల్ అవార్డు యొక్క ప్రధాన అంశం ఏంటి అని గమనిస్తే జాగ్రత్తగా గమనించండి. ఇది 3వ రౌండ్ టేబుల్ సమావేశానికి ముందే ఈ అవార్డు అనేది ప్రకటించబడింది. మరి 3వ రౌండ్ టేబుల్ సమావేశానికి 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి మధ్యలో ఆ విరామ సమయంలో కమ్యూనల్ అవార్డు అనేది ప్రకటించబడింది. మరి ఈ కమ్యూనల్ అవార్డు యొక్క ప్రధాన అంశం ఏంటంటే, నంబర్ 1, భారతదేశంలో దళితులకు 71 ప్రత్యేక నియోజకవర్గాలు కల్పిస్తూ రామ్సే మెక్డొనాల్డ్ నిర్ణయం తీసుకొని ఒక అవార్డును జారీ చేశాడు. ఈ అవార్డుని మెక్డొనాల్డ్ అవార్డ్ ఆర్ కమ్యూనల్ అవార్డ్ అని పిలుస్తున్నాం. మెక్డొనాల్డ్ జారీ చేశాడు కాబట్టి మెక్డొనాల్డ్ అవార్డ్ అంటాం, లేదా కమ్యూనల్ అవార్డ్ అంటున్నాం. ఆగస్టు 16, 1932న జరిగింది ఈ అవార్డు. రైట్. ఇక ఈ అవార్డు ప్రకారం భారతదేశ దళితులకు, నిమ్న కులాల వారికి, బలహీన వర్గాల వారికి 71 ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించడం జరిగింది. అసలు ప్రత్యేక నియోజకవర్గాలు అంటే ఏంటి? వాట్ ఈజ్ మెంట్ బై స్పెషల్ ఎలక్టరేట్స్? ప్రత్యేక నియోజకవర్గాలంటే ప్రత్యేక నియోజకవర్గాలు ఏ వర్గానికి కేటాయిస్తారో కేవలం ఆ వర్గానికి, ఆ కులానికి చెందిన వారు మాత్రమే కాంటెస్ట్ చేస్తారు. అందులో ఓటింగ్ ప్రక్రియలో కూడా ఆ వర్గానికి చెందిన వారు మాత్రమే పాల్గొంటారు. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఓటింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఓటు హక్కు కూడా ఆ వర్గానికి చెందిన వారికే ఉంటుంది. ఇవి భారత జాతి శ్రేయస్సుకు మంచిది కాదు అంటూ గాంధీ మండిపడుతున్నాడు. రైట్. 71 ప్రత్యేక నియోజకవర్గాలను మెక్డొనాల్డ్ అంబేద్కర్ యొక్క కోరిక మేరకు ప్రకటించడం జరిగింది. దీన్నే కమ్యూనల్ అవార్డు అంటున్నాం. మరి ఈ కమ్యూనల్ అవార్డు ప్రకారం ప్రత్యేక నియోజకవర్గాలు ఇస్తే, ఆ ప్రత్యేక నియోజకవర్గాలు దళితులకు ఇస్తే ఆ దళితులు మాత్రమే పోటీ చేస్తారు, ఆ దళితులు మాత్రమే ఓటు హక్కును కలిగి ఉంటారు ఆ ప్రాంతంలో. సో ఈ ప్రత్యేక నియోజకవర్గాలు కమ్యూనల్ అవార్డు ఎప్పుడైతే ఇచ్చారు అని విన్నాడో మహాత్మా గాంధీ వెంటనే ఈ కమ్యూనల్ అవార్డుకి వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్షను చేశాడు. ఫాస్ట్ అండ్ టు డెత్. ఆ విధంగా ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు. ఈ ఆమరణ నిరాహార దీక్షలో పూర్తిగా మహాత్మా గాంధీ ముందే అతడు బక్కచిక్కిన ప్రాణం ఇంకా బక్కచిక్కిపోతున్నాడు. ఇక బ్రిటిష్ వారు చొరవ తీసుకొని అంబేద్కర్ని బుజ్జగించి, అంబేద్కర్ని గాంధీ మహాత్ముని బుజ్జగించమని గాంధీ వద్దకు వెళ్ళి గాంధీ యొక్క ఆమరణ నిరాహార దీక్షను ఆపమని బ్రిటిష్ వారు కోరడంతో, ఎందుకంటే గాంధీ ఏదైనా అయితే మొత్తం భారత జాతి మొత్తం గాంధీ వెనుక ఉంది. అలాంటి సమయంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పెనుముప్పు వాటిల్లుతుంది, ఎన్నో అల్లకొల్లోలాలు జరుగుతాయి, ఘర్షణలు చెలరేగుతాయి. అందుకే గాంధీని వెళ్ళి ఆమరణ నిరాహార దీక్ష నుంచి విరమింపచేయి,
బుజ్జగించు అంటూ అంబేద్కర్ని పంపిస్తారు. ఆ క్రమంలోనే పూనా ప్యాక్ట్, పూనా ఒడంబడిక జరుగుతోంది. అంబేద్కర్ గాంధీ వద్దకు వెళ్ళి ఎర్రవాడ జైలులో 1932 సెప్టెంబర్ 24న పూనా ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం మహాత్మా గాంధీని బుజ్జగించాడు గడ్డం పట్టుకొని. గాంధీ గారు, మీరు జాతికి పిత లాంటి వారు, అంత గొప్ప మీరు ఈ అమరణ నిరాహార దీక్ష ఏంటి, మీ యొక్క మనోభావం ఏంటి, మీ యొక్క వైఖరి ఏంటి, మీ యొక్క ఆలోచన ఏంటో చెప్పండి అనగానే అప్పుడు కమ్యూనల్ అవార్డు ద్వారా దళితులకి ఒరిగిందేంటి అని ప్రశ్నించాడు గాంధీ. 71 ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చారు అన్నాడు అంబేద్కర్. 71 ప్రత్యేక నియోజకవర్గాలకు బదులు 148 ఉమ్మడి నియోజకవర్గాలు ఇస్తాను. 71 ప్రత్యేక నియోజకవర్గాలు ఏంటి? బ్రిటిష్ వారు ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇస్తారు, దళితులకి ఇస్తారు, బలహీన వర్గాలకు ఇస్తారు, హిందువులకి ఇస్తారు. ఈ విధంగా ఇచ్చుకుంటూ పోతే భారత సమాజ సఖ్యత ఏమవుతుంది? భారత సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది. బ్రిటిష్ వారికి ఏంటి, వారు ఇచ్చి చేతులు దులుపుకుంటారు. మరి భారతీయులం కదా, బాధపడాల్సిన పరిస్థితి ఎవరికి ఉంటుంది? భారతీయులకు ఉంటుంది అంటూ మహాత్మా గాంధీ చివరికి 71 ప్రత్యేక నియోజకవర్గాలు కాదు, 148 ఉమ్మడి నియోజకవర్గాలు ఇస్తాను అంటూ మహాత్మా గాంధీ పెద్ద హామీ ఇచ్చాడు. వెంటనే అంబేద్కర్ దాన్ని ఒప్పుకోవడంతో మదన్ మోహన్ మాలవ్య కూడా ఈ పూనా ఒప్పందం కుదురుతోంది. గాంధీకి అంబేద్కర్కి మధ్య పూనా ఒప్పందం కుదురుతోంది. మరి గాంధీకి మరియు అంబేద్కర్కి మధ్య కుదిరిన ఈ పూనా ఒప్పందంలో మదన్ మోహన్ మాలవ్య సంతకం చేయడం జరిగింది. మదన్ మోహన్ మాలవ్య signed over the Pune Pact held between Gandhi and Ambedkar. Okay, this is also very very important. మదన్ మోహన్ మాలవ్య మధ్యవర్తిగా అక్కడ సంతకం చేయడం జరిగింది. సో ఈ విధంగా మహాత్మా గాంధీ పూనా ఒప్పందంతో ఆమరణ నిరాహార దీక్షను విరమించడం జరిగింది. ఇక ఈ పూనా ఒప్పందంతో దళితులకు 71 చోట 71 ప్రత్యేక నియోజకవర్గాల చోట 148 ఉమ్మడి నియోజకవర్గాలు లభ్యమయ్యాయి. ఆల్మోస్ట్ డబల్ కంటే ఎక్కువ. ఇక చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే, చివరికి 3వ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది లండన్లో. 3వ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ఫలితం ఏంటి? 3 రౌండ్ టేబుల్ సమావేశాల యొక్క ఫలితం ఏంటి? ఆ ఫలితం జాయింట్ సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు ఏ విధంగా దారితీసింది? జాయింట్ సెలెక్ట్ కమిటీ యొక్క తీర్పు, తదనంతరం 1933లో ఒక శ్వేతపత్రాన్ని బ్రిటిష్ వారు రిలీజ్ చేయడం, ఆ శ్వేతపత్రాన్ని ఆధారంగా చేసుకొని 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని తీసుకురావడం, ఇలా పలు అంశాలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ గమనించండి. 1935 భారత ప్రభుత్వ చట్టానికి వనరేంటి? దేని ఆధారంగా 1935 భారత ప్రభుత్వ చట్టం ఏర్పడింది అనే దానికి మనం జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నంబర్ 1, సైమన్ నివేదిక. నంబర్ 1, సైమన్ నివేదిక 1928. నంబర్ 2, 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో జరిగిన చర్చ ఆధారంగా ఆ చర్చను ఆధారంగా తీసుకోవడం. నెక్స్ట్ నంబర్ 3, ఆ చర్చను పూర్తి స్థాయి అంతిమ తీర్పునివ్వడానికి జాయింట్ సెలెక్ట్ కమిటీని నియమించడం, జాయింట్ సెలెక్ట్ కమిటీ నియామకం. నంబర్ 4, జాయింట్ సెలెక్ట్ కమిటీ యొక్క తీర్పు మరియు దాన్ని ఆధారంగా చేసుకొని శ్వేతపత్రం అంటే వైట్ పేపర్ని రిలీజ్ చేయడం. శ్వేతపత్రం 1933. ఇవన్నీ అంశాలను మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవి 1935 భారత ప్రభుత్వ చట్టానికి అసలు సిసలైన వనరులు.
అసలు ససలైన ఆధారం ఇవే. దీన్ని ఆధారంగా చేసుకునే తదనంతరం 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. నంబర్ 1, సైమన్ నివేదిక. వాట్ ఈజ్ సైమన్ రిపోర్ట్? సైమన్ రిపోర్ట్ మన అందరికీ తెలిసిందే. సైమన్ రిపోర్ట్ దేని గురించి తెలియజేస్తుంది? సైమన్ రిపోర్ట్లో ప్రధానంగా ప్రస్తావనలోకి వచ్చిన అంశం ఏంటంటే, భారతదేశంలో మతపరమైన నియోజకవర్గాలు, కమ్యూనల్ ఎలక్టోరేట్స్ని కొనసాగించాలి. మరి ముఖ్యంగా రాష్ట్రాలలో డయార్కీని, ద్వంద్వ పాలనను రద్దు చేయాలి. సమాఖ్య భారతదేశంగా రాష్ట్రాన్ని, భారత రాజ్యాన్ని, భారతదేశాన్ని తీర్చిదిద్దాలి. రైట్. అదేవిధంగా రాష్ట్రాలకు ప్రొవిన్షియల్ అటానమీ, స్వయం ప్రతిపత్తి ఉండాలి. ఇలాంటి ఎన్నో అంశాలను సైమన్ కమిషన్ తన నివేదికలో అందించింది. మరి సైమన్ కమిషన్ యొక్క నివేదికను ఆధారంగా చేసుకునే 3 రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించబడ్డాయి 1932, 1932. ఆ విధంగా 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో చర్చ లేవనెత్తారు. ఆ చర్చను ఆధారంగా చేసుకుని దానిపై జాయింట్ సెలెక్ట్ కమిటీని నియమించారు. ఆ జాయింట్ సెలెక్ట్ కమిటీ ఆ చర్చా గోష్ఠిని పూర్తిగా అధ్యయనం చేసి, పరిశీలించి, పలుమార్లు దానిపై పరిశీలన గావించి తీర్పునిస్తుంది. ఆ తీర్పును ఆధారంగా చేసుకొని వైట్ పేపర్, శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తుంది బ్రిటిష్ ప్రభుత్వం 1933లో. 1933లో రిలీజ్ చేసిన శ్వేతపత్రం ఆధారంగా తదనంతరం 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దిస్ ఈజ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఓకే, సో దిస్ ఈజ్ very important. So this is about the formation of Government of India Act 1935. I am going to start Government of India Act 1935 and the main features. 1935 భారత ప్రభుత్వ చట్టం మనకి చివరిగా 1933లో శ్వేతపత్రాన్ని ఆధారంగా చేసుకొని దీన్ని రూపొందించడం జరిగింది. మరి 1935 భారత ప్రభుత్వ చట్టం, గతంలో కూడా ప్రశ్నలు వచ్చాయి ఇక్కడి నుంచి. సోర్సెస్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి. దీనికి ప్రధాన ఆధారం 1919 భారత ప్రభుత్వ చట్టం లేదా నెహ్రూ రిపోర్ట్, ఇలాంటి కొన్ని అంశాలు ఇచ్చారు. నెహ్రూ రిపోర్ట్కి దీనికి సంబంధం లేదు. 1919 భారత ప్రభుత్వ చట్టానికి దీనికి సంబంధం లేదు. ఇది ముఖ్యంగా సైమన్ నివేదిక ఆధారంగా, తదనంతరం రౌండ్ టేబుల్ సమావేశంలో జరిగిన చర్చ, ఆ చర్చను అధ్యయనం చేసిన జాయింట్ సెలెక్ట్ కమిటీ యొక్క తీర్పు, ఆ తర్వాత 1933 శ్వేతపత్రాన్ని ఆధారంగా చేసుకొని దీన్ని రూపొందించారు. ఇప్పుడు ఇందులో ఉన్న ప్రధాన అంశాలు ఏంటి? వాట్ ఆర్ ద మెయిన్ ప్రొవిజన్స్ అండ్ ఫీచర్స్? దీని యొక్క ప్రత్యేక లక్షణాలు ఏంటి? వీటిని గురించి కూడా మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఫస్ట్, ఆల్ ఇండియా ఫెడరేషన్, అఖిల భారత సమాఖ్య. ఆల్ ఇండియా ఫెడరేషన్ అంటే భారతదేశాన్ని సమాఖ్య దేశంగా తీర్చిదిద్దండి, అఖిల భారత సమాఖ్య. రైట్. కేంద్ర పెత్తనం, అజమాయిషి ఉండకూడదు, కేంద్రీకృత లక్షణాలు ఉండకూడదు, ఏకకేంద్ర విధానం ఉండకూడదు, సమాఖ్య ధోరణిలో ఉండాలి పరిపాలన అంటోంది. నెక్స్ట్, ప్రొవిన్షియల్ అటానమీ, అట్ ద సేమ్ టైం రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించండి అంటోంది. డివిజన్ ఆఫ్ సబ్జెక్ట్స్ని డివైడ్ చేయండి. 59 అంశాలను ఫెడరల్ జాబితాలో పెట్టండి, కేంద్ర జాబితాలో. రాష్ట్ర జాబితా, ప్రొవిన్షియల్ లిస్ట్లో 54 అంశాలను తీసుకురండి. రైట్. ఆ విధంగా 54 అంశాలు ప్రొవిన్షియల్ లిస్ట్లో, ఫెడరల్ లిస్ట్లో 59 అంశాలు, 36 అంశాలు ఈ కాంకరెంట్ అంటుంటాం, ఉమ్మడి జాబితాలో తీసుకురండి అంటూ డివిజన్ ఆఫ్ సబ్జెక్ట్స్ గురించి 1935 భారత ప్రభుత్వ చట్టం తెలియజేసింది. డివిజన్ ఆఫ్ సబ్జెక్ట్స్. నెక్స్ట్, డయార్కీ అట్ ద సెంటర్. 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు రాష్ట్రాలలో. దాన్ని నిషేధిస్తూ, రద్దు చేస్తూ, అటువంటి ద్వంద్వ పాలన కేంద్రంలో ఉండాలి. రిజర్వ్డ్ మరియు ట్రాన్స్ఫర్డ్
ఇవి కేంద్రంలో తీసుకురావడం జరిగింది, కేంద్రంలో ప్రవేశపెట్టడం జరిగింది, రాష్ట్రాల్లో రద్దు చేయడం జరిగింది. నెక్స్ట్ బైకామెరల్ లెజిస్లేచర్. బైకామెరల్ లెజిస్లేచర్ అంటే ద్విసభా శాసన పద్ధతిని, ద్విసభా శాసన విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది, ద్విసభా శాసన విధానం. అదేవిధంగా రిటెన్షన్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్, రిటెన్షన్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్స్. కమ్యూనల్ ఎలక్టరేట్స్ అంటే ఆయా మతాలకు ప్రత్యేక నియోజకవర్గాలు, రైట్, ఆ ప్రత్యేక నియోజకవర్గాలను కొనసాగించండి అంటోంది. అబాలిషన్ ఆఫ్ ఇండియా కౌన్సిల్. ఇండియా కౌన్సిల్ అనేది 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అంటే భారత రాజ్య కార్యదర్శికి పరిపాలనలో సహకరించేందుకు 15 మంది సభ్యులతో కూడిన ఇండియా కౌన్సిల్ ఏర్పడింది. దాన్ని రద్దు చేసేయండి, అది అవసరం లేదు. డైరెక్ట్గా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అడ్వైజర్తో భారత పరిపాలనను పర్యవేక్షించే ఒక కొత్త విధానాన్ని ఎంపిక చేసుకోండి, ఇండియా కౌన్సిల్ని రద్దు చేయండి అంటోంది. నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ ద సైజ్ ఆఫ్ లెజిస్లేచర్స్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫ్రాంచైజ్. ఓటు హక్కును అప్పటికి 10% జనాభాకే, దానికంటే పెంచండి, రైట్. ఓటు హక్కు యొక్క తీవ్రతను పెంచండి, దాన్ని తీవ్రతరం చేయండి, అంటే దాన్ని విస్తృతపరచండి అంటోంది. ఓటు హక్కును విస్తృతపరచండి. అంతేకాకుండా లెజిస్లేచర్స్ అండ్ ఎక్స్టెన్షన్, శాసనసభలను పెంచండి, ఓటు హక్కును పెంచండి అని కోరడం జరిగింది. దిస్ యాక్ట్ ఇంట్రడ్యూస్డ్ డైరెక్ట్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం. మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని ప్రవేశపెట్టిన చట్టం 1935 చట్టం. ఈ 1935 చట్టం ఆధారంగా చేసుకుని 1937లో భారతదేశంలో 11 ప్రావిన్స్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 11 ప్రావిన్స్లో 11 ప్రావిన్స్ 11 provinces in India. The general elections were held based on the Government of India Act 1935. But the general elections held in the year 1937. Almost 11 provinces across the India. Next, federal court. ఒక అత్యున్నత న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేయండి, ఫెడరల్ కోర్ట్ని ఏర్పాటు చేయండి అంటూ ఈ అంశాలన్నిటినీ 1935 భారత ప్రభుత్వ చట్టం పేర్కొనడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, రైట్. ఇందులో అఖిల భారత సమాఖ్యకు సంబంధించిన అంశం ఉంది, ప్రొవిన్షియల్ అటానమీ రాష్ట్రాలకు సంబంధించిన స్వయం ప్రతిపత్తికి సంబంధించిన అంశం ఉంది, డివిజన్ ఆఫ్ సబ్జెక్ట్స్ కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, ఫెడరల్ లిస్ట్, ప్రొవిన్షియల్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్ అనే 3 జాబితాల్లో అధికార పంపిణీ చేయడం జరిగింది, అధికార పంపిణీ అనేది జరిగింది. అదేవిధంగా డయార్కీ అట్ సెంటర్, కేంద్రంలో డయార్కీ ఉండడం, కేంద్రంలో డయార్కీ అంటే ద్వంద్వ పాలన ఉండడం, రాష్ట్రాల్లో రద్దు చేయడం, ఎప్పుడో 1919లో తీసుకొచ్చిన ఆ రాష్ట్రాల్లో తీసుకొచ్చిన ద్వంద్వ పాలన రద్దు చేయడం, ఈ విధంగా పలు అంశాలను భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని ఆధారంగా చేసుకునే దాదాపు 2/3 వంతు అంటే 66% అంశాలను మన భారత రాజ్యాంగంలోకి చొప్పించడం జరిగింది. సో ద మేజర్ పార్ట్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రిఫ్లెక్ట్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. సింహభాగం మన భారతదేశంలో, భారత రాజ్యాంగంలో సింహభాగం 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచే స్వీకరించడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. నెక్స్ట్ ఆగస్ట్ ఆఫర్. ఆగస్ట్ ఆఫర్ని ఆనాటి గవర్నర్ జనరల్గా పనిచేస్తున్న లార్డ్ లిన్లిత్గో 1940లో ప్రకటించాడు. లార్డ్ లిన్లిత్గో ఆగస్ట్ ఆఫర్ని 1940లో ప్రకటించాడమ్మా, 1940లో ప్రకటించాడు. ఆగస్ట్ ఆఫర్ దేని గురించి తెలియజేస్తోంది? ఆగస్ట్ ఆఫర్ ముఖ్యంగా ఆనాటి గవర్నర్ జనరల్ లార్డ్ లిన్లిత్గో ఆగస్ట్ ఆఫర్ని ఎందుకు తీసుకొస్తున్నారు 1940లో అంటే,
వరల్డ్ వార్ 2 జరుగుతోంది. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ నిమగ్నమైంది. మరి ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయుల సహకారం తప్పనిసరి అంటూ భారతీయులు రెండవ ప్రపంచ యుద్ధాన్ని సహకరించండి, భారతీయ సైనికులు బ్రిటిష్ వారి పక్షాన నిలబడండి అంటూ లార్డ్ లిండ్లిత్గో ఆగస్ట్ ఆఫర్ని 1940లో ప్రకటించాడు. అంతేకాకుండా భారతదేశానికి మీరు రెండవ ప్రపంచ యుద్ధంలో సహకరిస్తే భారతదేశానికి రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేస్తాం, రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేస్తాం. భారతీయులకి రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేయడమే కాకుండా అధినివేశ ప్రతిపత్తిని కల్పిస్తాం. అయితే గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో భారతీయులకి సముచిత ప్రాతినిధ్యాన్ని కల్పిస్తాం అంటున్నాడు. భారతీయులకి సముచిత ప్రాతినిధ్యాన్ని కల్పిస్తాం గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో అంటున్నాడు. రైట్. సో దీస్ ఆల్ ఆర్ ద మెయిన్ ప్రొవిజన్స్ ఆఫ్ ఆగస్ట్ ఆఫర్ 1940 డిక్లేర్డ్ బై లార్డ్ లిండ్లిత్గో. థ్యాంక్ యూ డియర్ ఆల్ ఆస్పిరెంట్స్. కీప్ వాచింగ్ తెలుగు వన్ అకాడమీ.